అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షములు. శివరాత్రి మహత్యం. మన పండుగలన్నీ తిథులతోనూ, నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహాశివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివరాత్రిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించి లేకపోతే, అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లు అయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికున్న విశేషం చెప్పలేనిదని ధర్మసింధుల మాట. శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసిన అంశాలు రెండున్నాయి. అవి ఒకటి పగటిపూట ఉపవాసం ఉండటం, రెండు ఆ రోజు రాత్రి జాగరణ చేయడం. ఇక పూజల సంగతి వేరుగా చెప్పవలసిన పని లేదు. శివనామస్మరణం ఎంతో ప్రధానం. శివరాత్రి రోజున చేయవలసిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహాత్యం కావ్యంలో ఇలా చెప్పాడు. ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రజాపత్య వ్రత ఫలాన్ని ఇస్తుందన్నారు. అలాగే ఆ రాత్రి 4 జాములలో అవధానపరులై శివ అర్చన చేయాలి. ఆ వ్రతం చేయటానికి అన్ని కులాల వారు అర్హులే. ఈ వ్రతం వల్ల మహాపాతకాలన్నీ పోతాయి. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవకాలం అని అంటారు. ఆ సమయంలో రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్ర జపం చేయడం మంచిది. శివుడు జ్యోతి స్వరూపుడై లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించటానికి ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణుల మధ్య అహంకారం తలెత్తి మాట పెరిగి ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు సై అంటే సై అనుకున్నారు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాసం చతుర్దశి నాడు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువు ఆ లింగం ఆదిత్యలను తెలుసుకోవాలని విష్ణువు వరహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరొక వైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని శివుడి వద్దకు వస్తారు. తాము ఓడిపోయామని ఒప్పుకుంటారు. అప్పుడు శివుడు తన నిజస్వరూపంతో వీరికి దర్శనమిస్తాడు. అంతేకాకుండా అనుగ్రహించి వారిలోని అహాన్ని పోగొడతాడు. దానితో బ్రహ్మ విష్ణువు శివుడి ఆధిక్యతను పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని కూడా అంటారు. శివ పూజలో ప్రతిమ లింగ రూపంలో ఉంటుంది. శివ పూజకు మారేడు దళం, అలంకరణలకు తెల్ల పూల మాల ప్రధానం. శివునికి ఆవు నేతితో చేసిన దీపారాధనను కుడివైపున, నువ్వుల నూనె దీపారాధనను ఎడమవైపున పెట్టాలి. శివలింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి చూడాలని మాట వాడుకలో ఉంది. అదేంటో చూద్దాం. శివుడు వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడు తన స్వామి తన మీదే తిరగాలనే కోరుకుంటాడు. ఆలయాల్లో శివుడికి నేరుగా నంది ఉంటుంది. ఈ నంది కొమ్మల మధ్య నుంచి శివుడికి చూడాలనేది సాంప్రదాయం. అలా చూడడం వల్ల శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్లు కనిపిస్తాడు భక్తుడి కలులకు. అలాగే నందీశ్వరుడు కూడా తమపై ఎక్కి కూర్చున్న శివునికి దర్శనమిచ్చినందుకు సంతోషపడి శివుడికి భక్తుడి విషయాలన్నీ చేరవేసి ఆనందాన్ని కలుగచేస్తాడని పెద్దల మాట. మహాభారతంలోని శాంతి పర్వంలో సుస్వరుధు అనే వ్యాధుడు తెలియక చేసిన శివ పూజ వల్ల జన్మాంతరణ చిత్రభానుడనే రాజై పుట్టినట్టు, ఆ చిత్రభానుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్లు భీష్ముడు చెప్తాడు. ఇలా శివరాత్రికి సంబంధించిన వివిధ పురాణాల్లోని కథలను చదివిన, భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన, జాగరణ చేసిన, పూజలు చేసిన ఎంతో మంచిది.